హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో కజ్జికాయలు ఎలా తయారు చేసుకుంటున్నాం చూస్తాం. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కేజీ ఎండు కొబ్బరి, అవి ముక్కలుగా కట్ చేసుకున్నాము. కేజీ పంచదార, పావు కేజీ గసాలు, పావు కేజీ నెయ్యి, పావు కిలో జీడిపప్పు, 1 కేజీ మైదా పిండి, 1/2 కిలో గోధుమ పిండి, కిస్మిస్లు, యాలకులు, బేకింగ్ పౌడర్, ఎండు కొబ్బరి మిక్సీలో వేయాలి. పౌడర్లా చేసుకోవాలి. కొబ్బరి పొడి అండి ఇది. కొబ్బరి పొడి ఎలా అయిందో చూసారు కదా. మిక్సీలో వేసుకున్న తర్వాత మొత్తము మనం ఒక పౌడర్ లాగా చేసుకుంటాము. కొబ్బరి పొడిని మొదటగా పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాము. అలాగే పంచదార కూడా, చక్కెరను కూడా మనం మిక్సీలో వేసుకొని అంతే పౌడర్గా మనం చేసుకోవాలన్నమాట. అది కూడా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత పౌడర్ లాగా ఇలాగా ఆ కొబ్బరి పౌడర్లో మనము ఈ పంచదార పౌడర్ని వేసి మొత్తం కలపాలి. పంచదార ఒక రౌండ్ మిక్సీ వేస్తే సరిపోతుంది, మెత్తగా వేసుకునే అవసరం లేదు. మామూలు పంచదార కూడా కొంచెం వేసుకోవాలి. సో అప్పుడు అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాము. సో నెయ్యి వేసుకొని వేడి చేసుకొని గసాలు మనం ఫ్రై చేసుకోవాలి. సో నెయ్యి వేసిన తర్వాత గసాలు వేస్తాము. అది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడరు, షుగర్ పౌడరు, సో దాంట్లో మనము ఈ గసాలని కూడా మనము వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి కాచి మనమైతే జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. సో తయారు చేసుకున్న పౌడర్లోకి ఈ జీడిపప్పులను కూడా మనం కలుపుకోవాలన్నమాట. తయారు చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని గోధుమ పిండిని, మైదా పిండిని కలిపి ముద్దగా చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా కొంచెం దాంట్లో యాడ్ చేసుకోవాలి.
పడినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని సో మనము ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలిపి ముద్ద చేసుకోవాలి. సో దాన్ని మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. సో మనం చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అలాగా దాన్ని ఒక పిండి ముద్దలాగా దాన్ని కలపాలి. చూసారా పిండి ముద్దలాగా ఎలాగైందో. ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఒకసారి ఈ పౌడర్ని మొత్తము పూర్తిగా ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట. సో అప్పుడు టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. చూశారు కదండి ఈ పిండిని ఉండలుగా ఎలా చేస్తున్నాము. సో ఇలాగ ఉండలుగా చేసుకోవాలన్నమాట. మొత్తం పిండిని మొత్తం కూడా ఉండలుగా చేసుకోవాలి. చపాతీ అనేది మనం చేసుకోవాలన్నమాట. చపాతీ చేసిన తర్వాత కజ్జికాయ చెక్కతో చపాతీ లోపల తయారు చేసుకున్న మిశ్రమం లోపల వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. సో ఇట్లా ప్రెస్ చేసుకున్నాక మనము సో నీట్గా దాన్ని తయారు చేసుకోవాలన్నమాట కజ్జికాయలాగా. అలా చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లోకి తీసుకోవాలి. సో తీసుకొని మనము ఆయిల్ని బాగా కాగనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని బాగా మనం వేడి చేసుకోవాలి. మంటని మనం హై ఫ్లేమ్లో ఉంచాలి.
రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న కజ్జికాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒకదాని తర్వాత ఒకటి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఆపోజిట్ సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. సో అవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఉడికిన కజ్జికాయలని హోల్స్ ఉన్న గిన్నెల్లో తీసుకోవాలి. ఎందుకంటే వాటికున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో అప్పుడు కజ్జికాయలు ఆయిల్ లేకుండా కనిపిస్తుంది. కజ్జికాయలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.